గతేడాది నవంబర్లో కాన్పూర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న షంసుల్ హుడా నేపాల్లో అరెస్ట్ అయ్యారు. దుబాయ్ నుంచి నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షంసుల్ను అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు బ్రిజ్ కిషోర్ గిరి, ఆశిష్ సింగ్, ఉమేష్ కుర్మిలను అరెస్ట్ చేశారు. నేపాల్లోని బరా జిల్లాలో జరిగిన 2 పేలుళ్లలోనూ హుడా నిందితుడిగా ఉన్నట్లు అక్కడ పోలీసులు ప్రకటించారు. అంతర్జాతీయ నేరస్తులతో కలిసి భారత్, నేపాల్లో హుడా పలు నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. హుడా పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు అనుమానాలున్నాయి. భారత్లో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాల వెనుక అతనే సూత్రధారిగా జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ భావిస్తోంది. గతేడాది నవంబర్ 14న కాన్పూర్ వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో సుమారు 150 మంది మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. గతంలో బీహార్లో అరెస్టైన మోతీ పాస్వాన్, ఉమాశంకర్, ముఖేష్ యాదవ్లు ఇచ్చిన సమాచారం మేరకు షంసుల్ హుడాకు ఐఎస్తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.